ప్రస్తుతం దేవర మేనియా చూస్తుంటే అన్ని సినిమాల్లోకెల్లా దేవర వేరయ్య అన్నట్టుంది. ఎన్టీఆర్ వీరాభిమానులు నిద్రలో కూడా దేవర నామాన్నే జపిస్తున్నారు. ఎన్టీఆర్ బిగ్ స్క్రీన్ పై కనిపించి దాదాపు 3 ఏళ్లవుతోంది. ఎప్పుడెప్పుడు దేవర రూపంలో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూద్దామా అని మూవీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి తోడు మూవీ మేకర్స్ సినిమా నుంచి అప్డేట్ ఇస్తూ దేవరపై హైప్ పెంచుతున్నారు. ఇక హైప్ తో ఎన్టీఆర్ అభిమానుల గుండె లబ్ డబ్ బదులు హరహర దేవర అంటూ కొట్టుకుంటోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ సాంగ్స్ చూస్తుంటేనే బాక్సాఫీస్ గజగజ వణుకుతోంది. తాజాగా ఓవర్సీస్ లో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఓవర్సీస్ లో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ పండితులతో పాటు సినీ విమర్శకులను ఆశ్చర్యపరుస్తోంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 25,000 టికెట్లు సేల్ అయ్యాయి. దీంతో $8 లక్షల వసూలు చేసి అడ్వాన్స్ బుకింగ్స్ లో దేవర దుమ్మురేపుతోంది. ఇంకా సినిమా నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు. అలాంటిది సినిమా రిలీజ్ కు ముందే 1 మిలియన్ కలెక్షన్స్ రాబట్టి చరిత్ర తిరగరాసింది దేవర. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏంటంటే కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఆచార్య సినిమా ఫుల్ రన్ కలెక్షన్లను రిలీజ్ కు ముందుగానే దేవర బీట్ చేసింది. ఇంకా దేవర రిలీజ్ కు సరిగ్గా 17 రోజులుంది. ఈ గ్యాప్ లో ఖచ్చితంగా దేవర ఎవరూ ఊహించని రికార్డులను సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవర పార్ట్ 1 ఈ నెల 27న రిలీజ్ అవనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.